నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. కోవిడ్ అనుబంధ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం. విజయవాడ స్వర్ణ ప్యాలెస్లో 10 మంది దుర్మరణం. రైతులకు మద్దతు పలికిన బీజేపీ నేత సస్పెండ్. రాజధాని రిపోర్ట్లో డీటెయిల్స్. అనుమానం ఉంటే ఇంటి నుండే కోవిడ్ టెస్టుకు అవకాశం. వివరాలు అందించిన తహసీల్దార్. ప్రభుత్వ విధానాలకు నిరసనగా వామపక్షాల రాస్తారోకో. విజయవాడ నగరంలోని స్వర్ణ ప్యాలెస్లో నడుస్తున్న తాత్కాలిక కోవిడ్ హాస్పిటల్ భవనంలో ఆదివారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. స్వర్ణ ప్యాలెస్లో క్లూస్ టీమ్ విచారణ ప్రారంభమైంది. అగ్ని ప్రమాదానికి కారణాలపై ఆధారాల సేకరణ, సీసీ ఫుటేజ్, హార్డ్ డిస్కులు స్వాధీనం, కరోనా బాధితులకు ఉపయోగించిన పరికరాలు స్వాధీనం, అగ్ని ప్రమాదానికి కారణాలపై ఆధారాల సేకరణ జరుగుతోంది. ఈ ఘటనకు సంబంధించి 10 మంది మృతి చెందగా వారిలో 8 మందికి నెగటివ్ రిపోర్ట్. అగ్ని ప్రమాద ఘటనపై గవర్నర్పేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఆసుపత్రి, హోటల్ యాజమాన్యాలపై విజయవాడ సెంట్రల్ తహసీల్దార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. మృతుల వివరాలు ఇలా ఉన్నాయి. కొసరాజు సువర్ణలత, గృహిణి, గుంటూరు జిల్లా పొన్నూరు మండలం నెడబ్రోలు. డొక్కు శివబ్రహ్మయ్య, బెల్ కంపెనీ మేనేజర్, మచిలీపట్నం. 3 రోజుల క్రితం పాజిటివ్ నిర్ధారణ అయ్యాక చేరారు. పొట్లూరి పూర్ణచంద్రరావు, కొడాలి, ఘంటసాల, కృష్ణా జిల్లా. ఈయన మంగళగిరికి చెందిన ప్రముఖ న్యాయవాది శరత్చంద్ర ప్రసాద్ తండ్రి. గుంటూరు సిపిఓగా గతంలో పనిచేశారు. రిటైర్డ్ అయిన తర్వాత పిఎస్సిఎస్ అధ్యక్షుడిగా చేశారు. లంగ్ ఇన్ఫెక్షన్తో కోవిడ్ సెంటర్లో చేరారు. సుంకర బాబురావు, రిటైర్డ్ ఎస్ఐ, ఇందిరానగర్, అజిత్ సింగ్ నగర్. మజ్జి గోపి, మచిలీపట్నం. జి వెంకట జయలక్ష్మి, కందుకూరు, ప్రకాశం జిల్లా. వెంకట నరసింహ పవన్ కుమార్, కందుకూరు, ప్రకాశం జిల్లా. సబ్బిలి రత్న అబ్రహాం, రాజకుమారి. భార్యాభర్తలు జగ్గయ్యపేట. మద్దాలి రఘు, మొగల్రాజుపురం. హోటల్లో అగ్ని ప్రమాద ఘటనపై సీఎం తక్షణ చర్యలకు ఆదేశించారు. ప్రైవేట్ ఆసుపత్రి లీజుకు తీసుకున్న హోటల్లో ప్రమాదం జరిగిందని, ఇందులో కరోనా పేషెంట్లను పెట్టారని అధికారులు ముఖ్యమంత్రికి సమాచారం ఇచ్చారు. హోటల్లో జరిగిన ప్రమాద ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద కారణాలపై ఆరా తీశారు. ఘటన వివరాలను సీఎంఓ అధికారులు సీఎంకు వివరించారు. ఒక ప్రైవేటు ఆసుపత్రి ఈ హోటల్ను లీజుకు తీసుకుందని, అందులో కరోనా వైరస్ సోకిన పేషెంట్లను పెట్టినట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైందని సీఎంఓ అధికారులు సీఎంకు వెల్లడించారు. ఈ ప్రమాదానికి గురైన వారికి మెరుగైన వైద్య సేవలు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై లోతుగా విచారణ జరపాలని, ఘటన పూర్వాపరాలను తనకు నివేదించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. రాజధాని రైతులకు శనివారం మద్దతు పలుకుతూ ఆవేశంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ తన చెప్పుతో తాను కొట్టుకున్న బీజేపీ స్పోక్స్మెన్ వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్ను ఆదివారం పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీ విధానాలకు భిన్నంగా మీడియా ఎదుట మాట్లాడడాన్ని బీజేపీ తప్పు పట్టింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన వాయిస్ను మళ్లీ విందాం. వాళ్ళు ఏంటండి, వాళ్ళు ఖర్చు పెట్టడం ఏంటండి? మీరేమో మీరు రియల్ ఎస్టేట్ చేసుకోవాలా? మీరు ఇంకొక విషయం చెప్తున్నా, మీరు అమరావతి క్యాపిటల్ పెట్టిన తర్వాత విఆర్డీఎంలో చట్టపరిధిలో ఇచ్చినప్పుడు ఇచ్చిన ప్రతి రైతుకి మీరు పర్సనల్గా లెటర్ రాయాలి. అబ్జెక్షన్స్ కాల్ ఫర్ చేశారు, దానికి మెయిల్లో పెడతారండి, షార్ట్ టైం ఇస్తారండి. నేను ఆ రోజు కూడా ప్రెస్ పెట్టా భారతీయ జనతా పార్టీ తరఫునే. మీరు ఇటువంటి చేయటం తప్పు. మీరు కట్టలేనప్పుడు, మీ దగ్గర డబ్బు లేనప్పుడు మీరు ఎంత మేరకు రాజధాని కట్టాలో, ఎన్ని ఫెసిలిటీస్ కావాలో, ఎన్ని సంవత్సరాలు పెడతారో అదన్నీ సవివరంగా చెప్పి భారతీయ జనతా పార్టీకి పెత్తనం చెప్పండి, మేము కావాల్సినంత మేరకు కడతామని చెప్పాను. ఈలోపు మాకు దౌర్భాగ్యం ఏంటంటే, మాకున్న కన్ఫ్యూజన్ స్టేజ్లో మేము సరే నేను నా పెద్దలను గౌరవించాలి, పార్టీ పెద్దలు నేను ఏమనలేను, వాళ్ళని కూడా చెప్తున్నాను, చేతులెత్తి మొక్కుతున్నాను. అనవసరంగా మనకి ఎవరు న్యాయం చేస్తే వాళ్ళే మన దేవుళ్ళు.
మీ త్యాగానికి, మీ యొక్క కృషికి మీరు త్యాగం అంటే మళ్ళీ అదొక తప్పు పడుతున్నారు. ఉట్టిగా ఇచ్చారా? నువ్వు ఇవ్వయ్యా, నీ ఒక్క నెల జీతం ఇవ్వలేదు కదా మహానుభావ, వాళ్ళని త్యాగం అనక ఏమనాలి? ఏమంటారు? ఒక్క నెల జీతం నీ జీతంలో ఇవ్వలేదు. ఇంకొకటి, రైతులు కార్లు కొనుక్కున్నారు, బిల్డింగులు వేసినాయి అంటే నువ్వు ఎంత కారు ఖరీదులో వస్తున్నావు? నువ్వు తీసుకొచ్చే కారు ఎంత? అధికారులు ఏమంటావు? నువ్వు మంత్రి పదవితో తీసుకొచ్చే కారు, ఒక్కొక్క కారు వాల్యూ ఎంత? వాళ్ళ దగ్గరికి వచ్చి ముసలి కన్నీళ్ళు కాల్చడానికి నువ్వు ఏ కారులో వస్తున్నావు? నాలాగా డ్రైవర్ లేకుండా వచ్చి, లేకపోతే 3 లక్షలు 4 లక్షల కారులో రావట్లేదు కదా. నువ్వు 3 కోట్ల కారులో వస్తున్నావు. అమ్మాయి సైకిల్ మీద రా, నీకు నిజాయితీ ఉంటే. నువ్వు వాళ్ళని కంఫర్ట్ లివింగ్ వద్దంటావేంటి? నువ్వెవరో చెప్పడానికి? రాజ్యాంగం ఇచ్చిన హక్కు. రైతు బంగారం వేసుకోకూడదా? రైతు భార్యలో రైతు కారు కొనుక్కోకూడదా? రైతు ఏసీ కొనుక్కోకూడదా? పండించేటప్పుడు మాత్రం రైతు పిచ్చాడా? పగలంతా చాకరీ చేస్తాడు, వాన ఎండ అనకుండా ప్రకృతి వైపు చూస్తాడు. ఆ పొలాన్ని నీకు దారాదత్తం చేశాడు. ఆలోచించుకో. పాలకులు ఎవరైనా సరే, మా పార్టీ వాళ్ళైనా సరే, తెలుగుదేశం అయినా సరే, మీరు పాలిటిక్స్ చేయొద్దు. మిమ్మల్ని నమ్మి చాలామంది ఈ 2 ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టారు. మీరు ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నారు. 3 రాజధానులు చేసి 3 రాష్ట్రాలకు తెరదీస్తున్నారు. 3 వరకు వాళ్ళని నమ్మించి తీసుకున్నందుకు నా చెప్పుతో నేనే కొట్టుకుంటున్నా. ఆ రోజున వచ్చి ఎంత పెద్ద కవర్లు చెప్పాం, మా చెప్పుతో మీరు కూడా కొట్టుకోండి అమ్మా. దరిద్రం. ఎందుకంటే మీరు ఎంత నమ్ముతారండి, ఎంత నమ్మిస్తారండి? గత 236 రోజులుగా జరుగుతున్న రాజధాని ఉద్యమంకు మద్దతు తెలుపుతూ ఆదివారం జేఏసీ సభ్యులు మల్లికార్జునరావు మాట్లాడారు. గౌరవ హైకోర్టు కూడా రేపు 14వ తారీఖు లోపల రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్నటువంటి భవనాలు కానీ, రోడ్లు కానీ ఏ స్థాయిలో ఉన్నాయి, దానికి ఇప్పటివరకు ఎంత ఖర్చు పెట్టారు, ఎంత చెల్లించారు కాంట్రాక్టర్లకి, ఇంత బాకీ ఉందని చెప్పేసి నివేదిక అడగడం జరిగింది. మా అమరావతి పరిరక్షణ సమితిలో మేము చేసినటువంటి ఒక అధ్యయనంలో చేసినటువంటి పనులకు సంబంధించే కాంట్రాక్టర్లకి దాదాపుగా 5,000 కోట్ల రూపాయల దాకా ఈ రాష్ట్ర ప్రభుత్వం బాకీ పడింది. మరి దాదాపుగా 42,000 కోట్ల రూపాయల పనులు ఈరోజు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. మరి ఇంతటి అభివృద్ధి జరుగుతున్నటువంటి ప్రాంతం నుంచి రాజధాని ఇక్కడ నుంచి తరలించడం అనేది మరి ట్యాక్స్ పేయర్స్ మనీని దుర్వినియోగం చేసినట్టు అవుతుంది. గౌరవ హైకోర్టు కూడా జరుగుతున్న పరిణామాలన్నిటి కూడా గమనించి మరి ఈ ప్రాంత ప్రజలకి, ఈ ప్రాంతంలో భూములు ఇచ్చినటువంటి రైతన్నలకు అన్యాయం జరగకుండా తీర్పు ఇస్తుందని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాము. తుళ్లూరులో సిఐటియు మరియు ఏఐటియుసి ఆధ్వర్యంలో అంబేద్కర్ బొమ్మ వద్ద నిరసనలు జరిగాయి. ఈ సందర్భంగా నేతలు వై నేతాజీ, ఎం రవి, జివి రాజు మాట్లాడారు. వ్యతిరేకమైనటువంటి విధానాలని ఖండిస్తూ, అట్లాగే వ్యవసాయ కూలీలు, రైతులు, కార్మిక వర్గం, దేశ ప్రజానీకం యొక్క ప్రయోజనాలను రక్షించేటువంటి దాంట్లో భాగంగా ఈరోజు ఈ నిరసన కార్యక్రమానికి పిలిపివ్వటం అనేటువంటి జరిగింది. ఇందుట్లో భాగస్వాములైనటువంటి మిత్రులందరికీ కూడా సిఐటి జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వానికి కూడా ప్రజానీకం అంతా కూడా కోవిడ్ నేపథ్యంలో ఎవరు వీధుల్లోంచి బయటకు రారని చెప్పేసినటువంటి ఒక అహంభావపూరితమైనటువంటి వైఖరితోని ప్రజా వ్యతిరేక విధానాలను వరుసగా చేపట్టడం జరుగుతూ ఉంది. కోవిడ్ ఉన్నప్పటికీ కూడా తమ నిరసన గళాన్ని అడుగడుగునా వ్యక్తం చేస్తారని చెప్పేసి ఈ విధానాలను వెనక్కి తీసుకోకపోతే కనుక అవసరమైతే మిలిటెంట్ పోరాటాలకు కూడా సిద్ధం అవుతారని చెప్పేసి అనేటువంటిది ఒక హెచ్చరిక ఈ సందర్భంగా తెలియజేయటమే ఈ నిరసన కార్యక్రమంలో భాగం అని చెప్పేసి అనేటువంటిది తెలియజేస్తాం. కార్మిక వర్గాన్ని ఆదుకోవడం కోసం 10,000 రూపాయలు ప్రతి నెల 6 నెలల పాటు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే 6 నెలల పాటు నిత్యావసర సరుకులు కూడా అందజేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే వైద్య రంగంలో పనిచేస్తున్నటువంటి అన్ని వర్గాల వారికి, పారిశుద్ధ్య కార్మికులకు, పోలీస్ యంత్రాంగానికి, మీడియా మిత్రులకు అందరికీ కూడా కావాల్సినటువంటి వైద్య సౌకర్యాలకు సంబంధించినటువంటి సకల సౌకర్యాలు కల్పించాలని, అలాగే బీమా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, కనీస వేతన చట్టాన్ని ఎప్పటి నుంచో అడుగుతున్నప్పటికీ నిమ్మకు నీరెత్తినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజున అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి, అదేవిధంగా రాష్ట్రంలో ఈరోజు ఈ యొక్క రాజధాని ప్రాంతంలో రాజధాని సచివాలయాన్ని తరలించడం ద్వారా అనేక మంది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి, ఉపాధిని కోల్పోయే పరిస్థితుల్లో వాటిని నిలువరించడం కోసం
సచివాలయాన్ని కొనసాగించడం ద్వారా రాజధాని అభివృద్ధికి బాటలు వేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని మొత్తాన్ని ఆదుకోవాలని చెప్పేసి సేవ్ ఆంధ్రప్రదేశ్, సేవ్ అమరావతి పేరుతోను, అలాగే సేవ్ ఇండియా, సేవ్ వర్కింగ్ క్లాస్, సేవ్ పీపుల్ పేరుతో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని చెప్పి ఏఐటీసీగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ, గ్రామ పంచాయతీలు 29 గ్రామాల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు 6 నెలల నుంచి జీతాలు లేవు. ఏజెన్సీ వాడు పరారయ్యాడు, అధికారులు స్పందించడం లేదు. వాళ్ళకి జీతాలు ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి, పని ఉంటుందా ఉండదా తెలియని పరిస్థితి. ఈరోజు ఏపీ సచివాలయంలో పని ఉంటుందా ఉండదా ఆ కార్మికులకు తెలియని అగమ్య గోచరంలో ఉన్నారు. అక్కడ పనిచేస్తూ ఉన్న గార్డెనింగ్ వర్కర్స్ని తొలగించారు. అసలు వాళ్ళని పనిలో పెట్టుకుంటారా, వాళ్ళ పాత జీతాలు ఇస్తారా లేదా తెలియని పరిస్థితి. ఈ విధంగా రాజధానిలో ఏ ఒక్క కార్మికుని భవన రంగం కుదేలైపోయింది. ఇసుక లేదు, ఆ కార్మికులకు పని లేదు. ఇట్లా ప్రతి కార్మికుడు రాజధానిలో ఎదుర్కోవాల్సిన పరిస్థితి, రేపేంటని భయపడాల్సిన పరిస్థితి ఆ విధంగా ఈ ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. ఇది సరైంది కాదు. అందుకనే ఇక్కడ రాజధానిలో కార్మికులందరికీ పని భద్రత కల్పించాలి, పెండింగ్ జీతాలు ఇవ్వాలి, వాళ్ళకి పిఎఫ్లు ఈఎస్ఐలని సక్రమంగా ఇచ్చేదాకా సిఐటియు యూనియన్గా వాళ్ళ తరఫున పోరాడతామని చెప్పి ఈరోజు సేవ్ ఇండియా, సేవ్ ఆంధ్రప్రదేశ్, సేవ్ రాజధానిగా మేము ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. అందరూ దీంట్లో భాగస్వాములై వీళ్ళకి న్యాయం జరిగేదాకా మద్దతు తెలియజేయాలని చెప్పి ఈరోజు విజ్ఞప్తి చేస్తాం. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివారం తుళ్లూరులో మంగళగిరికి చెందిన గుడిషపర్రి సంస్థ పేదలకు నిత్యావసర సరుకులు అందజేసింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సుపీరియర్ సిస్టర్ ఉష, సంస్థ ప్రతినిధులు ఇజ్రాయెల్, అనూష, బి విజయరాఘవ, నాగమణి, జ్యోతి, గోపాల్ తదితరులు మాట్లాడారు. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఈ తుళ్ళూరు గ్రామంలో ఎస్టీ ఏరియా వచ్చి మేము మా గుడిషపర్రి కాన్వెంట్ తరఫున వాళ్ళకి ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము గిరిజనులకు మా గుడిషపర్రి కాన్వెంట్ తరఫున వాళ్ళకి ఈ కోవిడ్-19 బాధితులకు ఇక్కడ చాలామంది పనులు లేక చాలా 5-6 నెలల నుంచి ఇబ్బందులు గురి అవుతున్నారు. కనీసం సౌకర్యాలు తీర్చుకోవడానికి కూడా అవకాశం లేదు. అందువలన మా సంస్థ తరఫున మాకు తోచిన విధంగా కొంత నిత్యావసర సరుకులు, కొన్ని మాస్కులు, శానిటైజరు, అదేవిధంగా కొన్ని ఫెనాయిల్ లాంటి కొన్ని నిత్యావసర సరుకులు ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఏమిటంటే ఈ గిరిజనులు ఆర్థికంగా అభివృద్ధి చెందాల ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆదివాసీలు, ఈ గిరిజనులు లేకపోతే మనం ఈరోజు ఇక్కడ ఉండేవాళ్ళమే కాదు. ఎందుకు అనంటే వాళ్ళ యొక్క కష్టపడి వాళ్ళు ఉన్న ప్రాంతంలో వాళ్ళ వే ఆఫ్ లైఫ్ స్టైల్లో మనకి దారులు వేయడం కానీ లేదా అవన్నీ వాళ్ళే మనకు మొట్టమొదటి దారి చూపించారు. వాళ్ళు దారి చూపించబట్టే ఈరోజు మనం ఇంత స్థాయిలో ఉన్నాము. ఈ డెవలప్మెంట్లు అన్నీ జరిగినాయి కాబట్టి వాళ్ళని ఈరోజు ప్రత్యేకంగా మనం గుర్తు చేసుకొని వాళ్ళందరికీ వాళ్ళు లేరు కానీ వాళ్ళందరికీ ఒక కృతజ్ఞతగా మేము ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి గిరిజన సభ్యులకి మేము మాకు తోచిన విధంగా ఏదో ఒక సహాయం చేయాలని చెప్పేసి మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నాము. ఈనాటి మంచి మాట. ప్రశ్నించనిదే సమాధానం దొరకదు, ప్రయత్నించనిదే విజయమూ దక్కదు. అబ్రహం లింకన్. కోవిడ్ లక్షణాలు ఉన్నట్లుగా అనుమానము ఉంటే ఇంట్లో ఉండే ఆన్లైన్ ద్వారా పరీక్షలు నిర్వహించుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని మంగళగిరి తహసీల్దార్ రాంప్రసాద్ తెలిపారు. ఈ మేరకు సిటీ న్యూస్తో మాట్లాడారు. మంగళగిరి మండలంలోని గ్రామీణ ప్రాంతాలు, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ పరిధిలో ఉండేటువంటి అందరూ ప్రజలకందరికీ కూడా ముఖ్యమైనటువంటి విజ్ఞప్తి. చాలామంది టెస్టులు చేయించుకోవాలా కరోనా అనేటువంటి ఉద్దేశంలో ఉండి కూడా సత్వరం వాళ్ళకి ఎక్కడ చేయించుకోవాలా ఏంది అనేటువంటి పరిస్థితుల్లో లేదా హాస్పిటల్ చుట్టూ తిరిగేటువంటి ఇబ్బంది లేకుండా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు అదేవిధంగా గుంటూరు జిల్లా కలెక్టర్ గారు ఆన్లైన్లోనే టెస్ట్ కోసం చిన్న రిక్వెస్ట్ పంపించుకునేటువంటి ఏర్పాటు చేశారు. సో ఎవరైతే కరోనా లక్షణాలు అనేటువంటి జ్వరము, జలుబు, దగ్గు, అదేవిధంగా డయేరియా లేదా వాసనకు కోల్పోవడం, గొంతు నొప్పి లేదా శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు కానీ, అదేవిధంగా కోమార్బిడ్ డిసీజెస్ అంటే డయాబెటీస్ కానీ, హెపటైటిస్ బి కానీ, అదేవిధంగా సిఓపిడి, హైపర్ టెన్షన్
ఇమ్యూన్ డెఫిషియన్సీ, కార్డియోవాస్కులర్ డిసీజ్ కానీ, క్రానిక్ కిడ్నీ డిసీజ్ కానీ ఇట్లాంటి రోగాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే టెస్ట్ చేయించుకోవాలి అని కనుక అనుకుంటూ ఉంటే టెస్ట్ చేయించుకోవడంలో అధికారులని వైద్య బృందాలను కలిసి చేయించుకోవడం ఏమైనా ఇబ్బందులు కనుకనట్లయితే ఆన్లైన్లో ఇప్పుడు నేను తెలియజెప్పేటువంటి ఈ లింక్ ద్వారా రిక్వెస్ట్ పంపించుకుంటే ఆ రిక్వెస్ట్ వెంబడే సంబంధిత అధికారికి పంపించి మీకు టెస్ట్ ఎప్పుడు ఎక్కడ చేస్తారనేటువంటి విషయం మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మంగళగిరి మండలంలోని ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని టెస్ట్ చేయించుకోవడానికి ఈ లక్షణాలు ఎవరైతే కరోనా లక్షణాలు నేను చెప్పినవి ఉన్నాయో, అదేవిధంగా ఎవరికైతే కోమార్బిడ్ డిసీజ్ ఉన్నాయో వీళ్ళందరికీ కూడా తక్షణం కూడా టెస్ట్ చేయించుకోవడానికి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని ఉపయోగించవలసిందిగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆదివారం ఏఐటియుసి, సిఐటియు ఆధ్వర్యాన రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిన్ని తిరుపతయ్య, జేవి రాఘవులు, దస్తగిరి, కొర్రా ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. కార్మిక రంగంలో ప్రైవేటీకరణ విధానాలు విడనాడాలని, విదేశీ పెట్టుబడుల్ని ఆపాలని, మన స్వదేశీ పరిశ్రమలు కాపాడాలని, ఉపాధిని మెరుగుపరచాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈరోజు ఉపాధి హామీ పథకాన్ని కొద్ది రోజులు మాత్రమే అమలు జరుపుతూ ఉన్నారు. అది కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ 200 రోజులు ఉపాధి హామీ పథకాన్ని అమలు జరపాలని, పట్టణ ప్రాంతాలకు కూడా ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళ వ్యవసాయ రంగంలో రైతాంగానికి పంటలు గిట్టుబాటు ధరలు ఇస్తామని చెప్పి బీజేపీ ప్రభుత్వం వాగ్దానం చేసింది. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు జరుపుతానుంది. కానీ ఇంతవరకు కూడా స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు జరపలేదు. తక్షణం స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు జరిపి పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే ఇవాళ కౌలు రైతులు, చిన్న సన్నకారు రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇవాళ రుణమాఫీ చేస్తామని చెప్పినప్పటికీ సక్రమంగా రుణమాఫీ జరగట్లేదు. ఇవాళ కౌలు రైతులను ఆదుకోవడం కోసం రుణమాఫీ చేయాలని, కౌలు రైతుల కోసం ఒక సమగ్రమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చి వాళ్ళకి రక్షణ కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇవాళ భవన నిర్మాణ కార్మికులు కానీ, అసంఘటిత కార్మికులు కానీ వాళ్ళ పనులు లేక, వలస కార్మికులు పనులు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వీళ్ళకి మరి భవన నిర్మాణ కార్మిక సంఘం బోర్డు ద్వారా 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రజా సమస్యల మీద వీధుల్లోకి వచ్చి ఆందోళన చేయాలంటే ఈ కరోనా భయంతో ప్రజలు ముందుకు రావట్లేదు. అయినా ఈ నిరసనల్ని ప్రభుత్వం గుర్తించి తక్షణం మేము చెప్తున్నటువంటి డిమాండ్స్ అన్నింటినీ పరిష్కారం చేయాలని కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ సందర్భంగా కార్మికులకు కానీ, అదేవిధంగా రైతులకు కానీ, మరి పేదలకు కానీ ఎక్కడ కూడా ఇచ్చిన దాఖలు లేదు. మరి ఈరోజు రాష్ట్రంలో కోవిడ్ వచ్చి పనులు చేస్తున్న రోజుల్లో పని దినాలకి డబ్బులు ఇవ్వని విధంగా ఈ ప్రభుత్వాలు చూపిస్తున్నాయి. అందరూ కూడా పనిచేసిన విధానానికి ఇవ్వాలని, ఈ 6 నెలలకి పూర్తిగా ప్రతి ఒక్కరికి 10,000 రూపాయలు కార్మికులకి డబ్బులు ఇవ్వాలని, 10 కేజీలు బియ్యం ఇవ్వాలని చెప్పి ఈరోజు అన్ని కార్మిక సంఘాలు తెలియజేస్తున్నాయి. మరి దేశంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం వచ్చినాక రైతులకి మరి స్వామినాథన్ కమిషన్ అమలు చేస్తున్న విధానం కానీ, అదేవిధంగా మరి విదేశీ పెట్టుబడులు తెచ్చి స్వదేశీ యొక్క విధానాలతో ఈరోజు దేశంలో విధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క కార్మిక విధానం వల్ల ఈరోజు కార్మికులకి తెలిసిన హక్కుల్ని ఈరోజు కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం దీనికి రాష్ట్రంలో ఈరోజు ఎక్కడ కూడా ప్రతి ఒక్క కార్మికుడికి మరి భవన నిర్మాణ కార్మిక నిధి నుంచి 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తుంటే ఈ ప్రభుత్వానికి ఇంతమందికి కూడా గత 5 నెలల నుంచి కూడా ఎటువంటి పట్టణ పరిస్థితి ఈ ప్రభుత్వం చూస్తుంది. ప్రతి ఒక్క కార్మికుడికి 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము అన్ని ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. దేశంలో రైతులు, అలానే కార్మికులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు ఈ సమస్యల మీద ఈ నిరసన కార్యక్రమం జరుగుతుంది. వ్యవసాయ కార్మికులు పన్నులు లేక వలసలు పోయిన కార్మికులు కూడా గ్రామాలకు వచ్చి పన్నులు లేక ఉన్నారు. ఉపాధి హామీ 100 రోజులు పూర్తయినాయి అని చెప్పేసి ఉపాధి హామీ పనులు ఆపేసింది. అలా కాకుండా గ్రామాల్లో ఉపాధి హామీ పని కల్పిస్తూ అలానే పట్టణాలకు కూడా వర్తింపజేయాలని కోరుతున్నాము. అలానే వ్యవసాయ కార్మికులకి నిత్యావసర వస్తువులు 18 రకాల నిత్యావసర వస్తువులు ఇస్తూ నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మొత్తం భారతదేశాన్ని ప్రైవేటీకరణ చేసేదానిలో భాగంగా వ్యవసాయం తర్వాత చేనేత ప్రధాన వృత్తాన్ని చెప్తూ అతను ప్రధానమంత్రి అయిన తర్వాత మొదటిసారి తమిళనాడులో చేనేతను రక్షించాలని బ్రహ్మాండంగా ఉపన్యాసాలు చెప్పాడు. కానీ ఈ రోజున కరోనా నేపథ్యంలో చేనేత కార్మికులు వీధుల్లోకి రారనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ తాపేదారులైనటువంటి పెట్టుబడిదారులకి చేనేత రంగాన్ని కట్టబెట్టడానికి
పౌరుల యజమానులకి దాసోహం అని ఈ రోజున అఖిల భారత స్థాయిలో ఉన్నటువంటి చేనేత హ్యాండ్లూమ్ బోర్డుని మొత్తాన్ని కూడా ఏకపక్షంగా రద్దు చేయడం అనేది రానున్న కాలంలో చేనేత మనుగడ లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటువంటి విధానాలు మానుకొని చేనేత బోర్డును పునరుద్ధరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కార్మిక వ్యతిరేక విధానాలని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఈరోజు జరిగేటువంటి క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాము. మరి నరేంద్ర మోడీ ప్రభుత్వంలోకి వచ్చిన కాడి నుంచి కార్మికుల మీద కొత్త చట్టాలు తీసుకొచ్చి అనేక పోరాటాల ద్వారా సాధించినటువంటి కార్మిక హక్కుల్ని కాలరాసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మంగళగిరి మండలం ఆత్మకూరులో పంతగాని రమేష్ ఆధ్వర్యంలో ఏఐఎం సభ్యులకు మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎం అధ్యక్షులు జాలాది ప్రసాద్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. అంబేద్కర్ ఇండియా మిషన్ మరి చేపట్టడం జరుగుతుంది. ఇందులో మరి ముఖ్యంగా కూడా మరి మన పాలన మన పంచాయతీ అనేటువంటి ఒక విశిష్టమైనటువంటి కార్యక్రమాలను ముందుకు చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనందరికీ తెలుసు, మన ప్రీతమ ముఖ్యమంత్రి వారు మరి చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలను కూడా ఈ జనాలకు తీసుకెళ్ళి సమాజంలో తీసుకెళ్ళి మన వారికి అన్ని ముఖ్యంగా అట్టడుగు వర్గాల వారికి చేరినటువంటి తపనతో కూడా మరి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. మరి ఇటువంటి ఇందులో భాగంగానే మరి మేము ఎన్నో కార్యక్రమాలు మరి మేము ఒక టీం వర్క్ ముందుకెళ్తూ చేస్తూ ఉంటాము. మరి ఇట్లాంటి చేయడంలో కూడా మరి ప్రజలందరూ కూడా వారి యొక్క భాగస్వాములు అయ్యి మమ్మల్ని ఎన్నో విధాలుగా మరి ఎంకరేజ్ చేస్తున్నారు. ఎందుకంటే మంచి చేస్తా అంటే ఎవరైనా కూడా సహకరిస్తారు. సో ఇందులో భాగంగానే మరి ఈ మాస్కులు కానీ ఈ ఫేస్ హెడ్ కానీ ఇవన్నీ కూడా మరి సార్ గారు ఇవన్నీ కూడా మాకు పంపించడం జరిగింది. సో ఇలాంటి కార్యక్రమం ముందుకెళ్తూ మరి ఏం విశేషమైన ఆదరణ పొందుతూ ఉంది అనడంలో ఎటువంటి కూడా అతిశయోక్తి లేదు. ముఖ్యంగా మరి ఇంకో రకం చూసినట్లయితే మరి మద్యపానాన్ని నిషేధించడంలో కూడా మేము ముందుండి మహిళలకి పెద్ద ఎత్తున మరి మనం ఈ మధ్యన చూసాము. ఈ రక్షాబంధన్ అనేది సునీల్ కుమార్ గారు చేపట్టడం జరిగింది. ఏఎంసీఆర్డీఏ పరిధిలో ఈ యొక్క మాస్కులు, హెల్మెట్స్ పంచడం జరిగింది. ప్రభుత్వం ఏదైతే అంబేద్కర్ ఇండియా మిషన్ పెట్టినటువంటి కొన్ని మరి సిద్ధాంతాలు అమలు జరపడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఒకటి, మద్యపాన నిషేధం, ప్రజావద్ద పాలన, ఇంకా అనేకమైనటువంటి మరి జరపడం జరుగుతుంది. అదేవిధంగా భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకి ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కులను కాపాడుకునేటువంటి భాగంలో ఏం ముందుంటుందని ఇటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ఆత్మకూరు ఏం టీంకి ప్రత్యేకమైనటువంటి జైభీములు తెలియపరుస్తూ ఏఎంసీఆర్డీఏ ప్రతి ఒక్క ప్రజలకు అందుబాటులో ఉంటుందని చెప్పి తెలియపరుస్తూ ఏం వ్యవస్థాపకులు పివి సునీల్ కుమార్ గారికి ప్రత్యేక జైభీములు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మధిర శేషయ్య గారు, నాగమణి గారు, వరప్రసాద్ గారి చేతుల మీదుగా మాస్కులు, ఫేస్ షీల్డ్ పంపిణీ చేయడం జరిగింది. అలాగే రానున్న రోజుల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ముందుకు వెళ్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ప్రభుత్వం చేపట్టినటువంటి ఇంగ్లీష్ మీడియం కూడా ఈ ఏం అనేది సపోర్ట్ చేసి ముందుకు వెళ్తాం జరిగింది. అభివృద్ధి అంటే ఏం ముందు ఉంటుంది ఎప్పుడు కూడా. సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరిన్న భారీ కార్యక్రమాలు చేసి మేము ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కార్యకర్తలు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఫేషియల్ కంపెనీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన జోనల్ ఇన్ఛార్జ్ ముని గారికి, అలాగే సిఆర్డీ కన్వీనర్ శాశానికి మరియు కో కన్వీనర్ రమేష్ బాబు గారికి నా ధన్యవాదాలు తెలుపుకున్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆదివారం దుగ్గిరాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కమ్యూనిస్టు నాయకులు వల్లభనేని సాంబశివరావు, జెట్టి బాలరాజు, మనవ నరసింహారావు, ఎం నాగమల్లేశ్వరరావు, బుసా నాగరాజు, టి పరశురాం, భీమిరెడ్డి అమ్మిరెడ్డి, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమ్యూనిస్టు నాయకులు మాట్లాడారు. ఆగస్టు 9వ తేదీన క్విట్ ఇండియా ఉద్యమానికి స్వాతంత్రోద్యమం పిలిపించిన రోజు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా రాష్ట్ర స్థాయి ప్రజా సంఘాలన్నింటినీ కలుపుకొని ఈ క్విట్ ఇండియా ఉద్యమాన్ని భారతదేశంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించాలని చెప్పి పిలిపించి ప్రభుత్వ రంగ సంస్థల్ని రైల్వే, ఎల్ఐసి లాంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయడానికి కోరుకున్నారు. 8 గంటల పనిదినాన్ని కార్మికులను 12 గంటలకు పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. వ్యవసాయ రంగం మొత్తాన్ని దివాళా తీయించడానికి వీలుగా ఎక్కడైనా సరే
వ్యాపారస్తులు గోడౌన్లు కట్టుకొని పంట నిల్వ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. దేశం అంతా ఒకే మార్కెట్, ఒకే దేశం అనే పేరుతోటి ఎక్కడైనా అమ్ముకోండి అనే పద్ధతిలో మార్కెటింగ్ సౌకర్యాలను తీసేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, సిఐటియు ఏ కార్మికులు చూసుకున్నా సరే ఈ కరోనా నేపథ్యంలో పని లేకుండా పోయింది. ఆ పనిని భర్తీ చేయడం కోసం ప్రతి ఫ్యాక్టరీ కూడా సగం జీతం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చింది. కానీ ఎక్కడ అమలు చేసే పరిస్థితి లేదు. అందున భవన నిర్మాణ కార్మికులకి ఏమీ లేదు. దానికోసమని భవన నిర్మాణ కార్మికులకి నెలకు 750 రూపాయలు జీవన భృతి కల్పించాలి. అలాగే ప్రతి నెల ఇవ్వడంతో పాటు 17 రకాల వస్తువులు పక్క రాష్ట్రంలో కేరళలో ఇస్తూ ఉన్నారు. అలాగే మన రాష్ట్రంలో కూడా ఆ విధంగా ఇచ్చి కార్మికులు అందరినీ కూడా ఆదుకోవాలని చెప్పేసి మేము ఈరోజు క్విట్ ఇండియా తరఫున మేము తెలియజేస్తాను. అదే క్రమంలో ఈరోజు కరోనా వచ్చినప్పుడు మొదట ఆర్భాటం చేశారు, తీసుకెళ్లారు, ఐసోలేషన్ పెట్టారు, హాస్పిటల్ పెట్టారు. ఈరోజు బెడ్లు లేవు ఖాళీ లేవు అనే నేపథ్యంలో హౌస్ అరెస్ట్ అని చెప్పేసి ఇంట్లోనే ఉండడం అని చెప్పేసి ఏ మందులు ఇవ్వకుండా ఈరోజు ఆ యొక్క బాధితుల్ని ఆ రోగ భ్రష్టులను చచ్చిపోయేదాకా ఇంట్లో ఉండే పరిస్థితి ఏర్పడతా ఉంది. కాబట్టి వాళ్ళని వెంటనే మీరు వైద్య సౌకర్యం కల్పించాలి. ఆ విధంగా వాళ్ళకి ఇంటి పరిసరాలు అందరికి కూడా టెస్ట్ చేసి మరలా రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ క్విట్ ఇండియా ఉద్యమం తరఫున తెలియజేస్తూ సరైన మందులు, పోషకాహారాలు ఇవ్వాలన్న పరిస్థితి దేశ విపత్తుగా, ఇది ప్రపంచ విపత్తుగా భావించి అందరం కూడా సరైన మందులు, పోషకాహారాలు ఇచ్చి ఆ ఏరియా మొత్తం కూడా పరీక్ష చేసి మరలా అక్కడ రాకుండా ఉండాలని చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు కరోనా వచ్చి 6 నెలలు అవుతుంది. 6 నెలలైనా కానీ ఈ 6 నెలల్లో భవన నిర్మాణ కార్మికులే కానీ, కౌలు రైతులే కానీ, వ్యవసాయ కార్మికులే కానీ అన్ని సంఘాలు నానా ఇబ్బందులు పడి వాళ్ళకి మేము అడిగేది ఏంటంటే 7,500 రూపాయలు ఇవ్వాలని, మనిషికి 10 కేజీలు బియ్యం ఇవ్వాలని. అట్లాగే కౌలు రైతులు వచ్చేసే వరకు ఈరోజు ఈ మండలంలో 5,000 కార్డులు ఇచ్చారు. ఎల్ఈసి కార్డు ఉన్నప్పుడు ఇవాళ సిసిఆర్సి వచ్చింది. సిసిఆర్సి వస్తే కనీసం ఇక్కడ 500 కార్డులు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. అందుకని భూ యజమానితో సంతకం అనేది లేకోకుండా కౌలు రైతులకి కార్డు ఇవ్వాలని మేము కోరుకుంటూ దుగ్గిరాల మండలంలో ఈ ఏడాది వరి నాట్లు వేసేందుకు రైతులు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే మండలంలోని రైతులు వెదజల్లే పద్ధతిని అనుసరించి వరి సాగుకు సన్నద్ధమయ్యారు. ఎకరానికి 15,000 పెట్టుబడి అవుతుందని రైతులు అంటున్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది పెట్టుబడి పెరిగిందని, కాలువలకు నీటిని విడుదల చేయకపోవడంతో బోర్లుపై ఆధారపడి వరి నాట్లు వేస్తున్నామన్నారు. మరో వారం రోజుల్లో కాలువలకు నీటిని విడుదల చేస్తామని అధికారులు చెప్తున్నారన్నారు. ఏది ఏమైనా వర్షాలు సకాలంలో కురిస్తే వరి నాట్లు ముమ్మరంగా జరుగుతాయని రైతులు చెప్తున్నారు. ఈ విషయంపై రైతులు మాట్లాడారు. పోయినసారి 3 వేలు ఇచ్చారు, అయినా కానీ సాగుతున్నా చచ్చిపోతున్నాం. మాకు దొరక్క మళ్ళీ వస్తున్నాం బరద చేసేది ఏముంది బాబు. అయ్యా అవును అంతే. ఈ సంవత్సరం 2 వేలు ఎత్తున్నా, 250, 500, 2,500 పనులు లేవు నాయన. ఇప్పుడు ఇయ్యాల వచ్చింది నాటికైనా. నారు బీకినందుకు 1,500 తీసుకుంటున్నారు, నారు వేసినందుకు 2,500 తీసుకుంటున్నారు. ఇక దమ్ము అంటే ఇక పోయిన సంవత్సరం మీద ఒక 200 పెంచే ఉంటుంది. 2 సార్లు దమ్ము చేయించామండి. అది ఇక నారు పోసినందుకు నారు విత్తనాలు తీసుకొచ్చాము. 35 కేజీలు నారు పోసాము. 30 రోజులు నారు ఉండేది, 30 రోజులు అవుతుంది నారు పోసాము. ఎందుకని చెప్పేసి విత్తనం కాలం ఇంకా ఇవ్వలేదు మాకు. ప్రస్తుతానికి షెడ్ నీళ్ళు వదులుకొని నాట్లేదు వస్తున్నాం. ఇంకొక వారం రోజుల్లో తాళం వేస్తారంటున్నారు. తాళం వస్తే ఇబ్బందులే ఉండవు. కొంతమంది ఎదలు పెట్టారండి, కానీ మాకు సపోటా మొక్కలు ఉన్నాయని ఎదపడదని చెప్పేసి నాటేద్దాం అవుతుందండి. మామూలుగా 2 సార్లు పిచ్చి దున్ని ఇచ్చాము, 2 సార్లు దమ్మే చేసి ఇచ్చాము. ఇప్పుడు అంటే లెక్క చూసుకోలేదు, కానీ దగ్గర ఒక 15 ఏళ్ళు ఉంటుంది. విజయవాడ స్వర్ణ ప్యాలెస్లో ఓ ప్రైవేట్ కోవిడ్ సెంటర్లో అగ్ని ప్రమాదం జరగడం దురదృష్టకరమని నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తాయి సుధీర్ కుమార్ అన్నారు. ఈ మేరకు మంగళగిరిలో తన ఆఫీస్లో సిటీ న్యూస్తో మాట్లాడారు.
ఇలాంటి దురదృష్టకర వాతావరణం జరగటం అనేది చాలా బాధాకరం. మరి చనిపోయిన బాధితులందరికీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ తగిన న్యాయం చేసేసి మరి వాడి కుటుంబ సభ్యులకి మరి అండగా నిలవాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ మరి యూత్ కాంగ్రెస్ తరఫున కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఆ అగ్ని ప్రమాదంలో గాయపడ్డ ఎవరైతే చికిత్స పొందుతున్నారో వారందరిని కూడా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని మరి వారిపై ఆ కేర్ సెంటర్పై దర్యాప్తు ముమ్మరం చేసి బాధితులకు అండగా నిలవాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అలాగే ఇవాళ భారతదేశ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి మా యూత్ కాంగ్రెస్ ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్జీ, రాష్ట్ర అధ్యక్షులు రాకేష్ రెడ్డి గారు, మరి అలాగే పిసిసి అధ్యక్షులు శైలజనాథ్ గారి పిలుపు మేరకు మరి ఇవాళ ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి యువతకి ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువ ఉండటం, మరి భారతదేశంలో యువతని మరి బీజేపీ ప్రభుత్వం చాలా చిన్న చూపు అనేది చూడటం మరి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పాత మంగళగిరి శ్రీ పోలేరమ్మ గుడిలో పాత మంగళగిరి పద్మశాలి సంఘం ఆధ్వర్యాన అమ్మవారి బోనాల మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం నాయకుడు పాల శ్రీనివాస్ మాట్లాడారు. యముడు దక్షిణ భాగానికి అధిపతి. మరి భయంకరంగా ఉండే ఏవైనా విషయాలు చీడ అట్లాంటివి ఏమైనా వచ్చినా కానీ గ్రామాన్ని రక్షించడానికి అమ్మవారు మరి ఎప్పుడు కాపలా కాస్తూ మరి మంగళగిరి పట్టణ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంచేట్టుగా ఆమె చల్లన దీవెనలతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండేట్టుగా అమ్మవారిని వరాల వాళ్ళ కోరుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈరోజు శ్రీ అమ్మవారికి ఉదయాన్నే 6 గంటలకి విఘ్నేశ్వర పూజ అనంతరం మరి పంచామృతంతో అభిషేకం జరిగింది. మరి అలాగే 8 గంటలకి అమ్మవారికి విశేష అలంకరణ మరి దర్శనం హారతి ఇవ్వడం జరిగింది. మరి అలాగే 9 గంటలకి అందేవారు వారి వంశాపరంగా ఇచ్చేటువంటి పసుపు కుంకుమలు అమ్మవారికి సమర్పించడం జరిగింది. అలాగే 10 గంటలకి మరి గ్రామ భవనం కూడా సమర్పించడం జరుగుతుంది. అలాగే ఈరోజు భక్తులందరూ కూడా విశేషంగా అమ్మవారిని దర్శించుకొని కరోనా మహమ్మారి నుంచి కాపాడాలని మరి మంగళగిరి పట్టణ ప్రజలందరూ కూడా సుభిక్షంగా సంతోషంగా ఉండాలని శ్రీ పాత మంగళగిరి పద్మశాలి కమిటీ తరపున ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా దేవస్థానానికి వచ్చేటప్పుడు మాస్కులు ధరించి మరి భౌతిక దూరం పాటిస్తూ అమ్మవారిని దర్శించుకొని తమ మొక్కుబళ్ళు బోనాలు సమర్పించి తమ కోరికలు విన్నవించుకొని అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు పాత మంగళగిరి దక్షిణ ప్రదేశ్లో ఉన్నటువంటి మన పోలేరమ్మ అమ్మవారి మహా కార్యక్రమాలు జరుగుతున్నాయి కనుక అందరూ కూడా ఆ తల్లిని పూజించి దీవించుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఇట్లు మంగళగిరి మన్యంవారి బజార్లో వడ్లపూడి వెంకయ్య చౌదరి యొక్క బోనం. అమరావతి రాజధానిగా కొనసాగాలని కోరుతూ ఎర్రబాలెంలో శ్రీ గంగానమ్మ గుడిలో అమ్మవారికి రైతులు పొంగళ్లు సమర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ బోనం మా జగన్మోహన్ రెడ్డి గారి మనసు ఎట్లాగో మారేట్టు లేదు. 3 రాజధానులు అంటానే ఉన్నాడు. గవర్నర్ గారు కూడా ఆయన పెద్ద వయసు అయినా కూడా అసలు రాజ్యాంగబద్ధంగా కాకుండా ప్రజలను సంప్రదించడం కాకుండా తన ఇష్టం నిర్ణయంతో ఆమోదముద్ర వేశారు. మరి చదువు ఉండి లోకజ్ఞానం ఉండి మాలాంటి చదువు లేని వాళ్ళకి మరి అర్థం అవుతుంది. మరి చదువుకున్న మేధావులకు అర్థం కావట్లా. మరి అభివృద్ధి అంటున్నారే కానీ ఇక్కడ అభివృద్ధి అయినా దాన్ని తీసేసి అక్కడెక్కడో పెడతామంటున్నారు. అది ముందరే ఆలోచించుకొని చేయాల్సింది. మేము ఎట్లా కోర్టును ఆశ్రయించాము. మాకు ఆ కోర్టే న్యాయం చెప్పిద్దని కోరుకుంటున్నాం. హైకోర్టులో ఉన్నటువంటి స్టేటస్కో కంటిన్యూ అయితే లేదో తెలియదు. సుప్రీంకోర్టుకి వెళ్ళినటువంటి దానికి గతంలో ఇచ్చిన తీర్పులకు మళ్ళీ మొట్టికాయలు పడతాయో తెలియదు. కానీ 16వ తారీఖు మాత్రం భూమి పూజ చేస్తున్నాను, ప్రధానమంత్రి గారిని పిలుస్తాననేసి ప్రజలందరినీ కూడా ఆలోచన విధానాన్ని పక్కదో పట్టిస్తానికి ఇక్కడ అమరావతి ప్రాంత ప్రజలందరినీ తప్పుదో భయభ్రాంతుల్ని కల్పించడానికి చేసేటువంటి ప్రయత్నం అని కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతు సోదరులను తెలియజేస్తున్నాము. వీళ్ళు చేసేటువంటి విధానాలకి వీళ్ళు చేసేటువంటి నిర్ణయాలకి ఇప్పటికీ మన అమరావతి ప్రాంత పరిధిలో 75 మంది రైతు సోదరులు చనిపోయారు. ఈరోజు కూడా
దొల్ల సామ్రాజ్యం అనే మన రాజధానికి భూమి ఇచ్చినటువంటి రైతు అకాల మరణం చెందారు. ఈ రాజధాని తరలిపోతుందనే వేదనతోటి రోదనతోటి దీక్షా శిబిరాలకు వస్తూ ఆమె దీక్షా శిబిరంలో కూర్చుంటూ రోజు దిగులతోటి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకి అనారోగ్యం పాలై ఈరోజు మరణించడం జరిగినది. ఆమె యొక్క ఆత్మకి శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకి మన అమరావతి ప్రాంత రైతు సోదరులు ప్రజలందరి తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. ఇప్పుడు జరిగినటువంటి ఈ మరణాలన్నీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి మీద తీసుకున్నటువంటి నిర్ణయాల వలన జరిగినవే. దీనికి ప్రత్యక్షంగా ఈ మరణాలకి ప్రభుత్వమే తగిన బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోవిడ్ అనుబంధ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం. విజయవాడ స్వర్ణ ప్యాలెస్లో 10 మంది దుర్మరణం. రైతులకు మద్దతు పలికిన బీజేపీ నేత సస్పెండ్. రాజధాని రిపోర్ట్లో డీటెయిల్స్. అనుమానం ఉంటే ఇంటి నుండే కోవిడ్ టెస్టుకు అవకాశం. వివరాలు అందించిన తహసీల్దార్. ప్రభుత్వ విధానాలకు నిరసనగా వామపక్షాల రాస్తారోకో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ ప్రసారమయ్యే సిటీ న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.